ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రతిరోజు ఖూనీ చేయబడతా ఉంది. దానికి నిదర్శనంగా మొన్న 10వ తారీఖున వికారాబాద్లో జరిగినటువంటి మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగాను మరి అత్యంత దారుణమైన రీతిలో ఒక పాస్టర్ గారిని హిందూ మతోన్మాదులు తీవ్రంగా కత్తులతో పొడిచి చంపేసిన సంఘటన ఈ దేశం, ఈ రాష్ట్రం ఇది తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో 2005లో కూడా ఇదే రకంగా ఇద్దరు మరి పాస్టర్లను హిందూ వాహిని వారు పొట్టను పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక మూల మరి హిందూ మతోన్మాదులు ఈ రకంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఏదో రకంగా సంజీవరావు పాస్టర్ గారిని వికారాబాద్లో దారుణంగా పొడిచి చంపిన సంఘటన, మరి అలాగే తన భార్య మీద కూడా దాడి చేస్తే ప్రాణాపాయం నుంచి కోలుకుంది, కానీ సంజీవరావు గారు కోలుకోలేకపోయారు. ఇది చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. మతోన్మాద సంస్థలు ఈ రకంగా ఒడిగడుతున్నాయంటే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం రోజూ ఖూనీ అయిపోతుంది. అందులో భాగంగానే ఈ సంజీవరావు గారు. మరి ఈ నేపథ్యంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇక ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఈ దేశంలో ఇక బ్రతకలేం. కాబట్టి మనం ఏదో ఒక ఆలోచన చేయాలి. ఏదో ఒక ఆలోచన చేసి మైనార్టీలో అయినటువంటి మనందరం కూడా ఒక త్రాడి మీదకి రావాల్సిందే. క్రిస్టియన్ సోషల్ ఫోరం అని అనుకుంటున్నామో దాన్ని బలోపేతం చేసుకునే కార్యాన్ని మనం చేయాలి. భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి విధి విధానాలని త్వరలో మనం బహిర్గతం చేయకపోతే ఈ దాడులు ఇలాగే జరుగుతాయి. మరి కృష్ణా జిల్లా నుంచి క్రిస్టియన్ సోషల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఇది మరి హిందూ మతోన్మాదులకు ఇది తగదు. దీని పర్యవసానం భవిష్యత్తులో వాడు చూడబోతున్నారు.